హాయ్ పిల్లలు! ఈరోజు మనం ఒక మంచి కథ వినబోతున్నాం. ఒక ప్రశాంతమైన గ్రామంలో ఒక వృద్ధుడు నివసించేవాడు. అతడు ప్రతి సంవత్సరం గ్రామ అంచున ఒక చెట్టును నాటేవాడు. వయస్సు పెరుగుతున్నా, ఆరోగ్యం బలహీనంగా ఉన్నా అతడు ఆ పని ఆపలేదు. గ్రామస్తులతన్ని చూసి ఆశ్చర్యపోయేవారు. కొంతమంది నవ్వుతూ, "మీరు నాటే చెట్ల నీడ మీకు దొరకదు కదా, ఎందుకింత కష్టం?" అని అడిగారు. వృద్ధుడు చిరునవ్వుతో, "నాకు దొరకకపోయినా పర్వాలేదు, భవిష్యత్తులో ఎవరికైనా ఉపయోగపడితే చాలు" అన్నాడు. సంవత్సరాలు గడిచాయి. వృద్ధుడిక నేడు. కాని అతడు నాటిన చెట్లు పెద్దవిగా పెరిగాయి. ఆ చెట్ల కింద పిల్లలు ఆడుకున్నారు, ప్రయాణికులు విశ్రాంతి తీసుకున్నారు. వేసవిలో ఆ చెట్లు గ్రామానికి చల్లని నీడనిచ్చాయి. అప్పుడు గ్రామస్తులు ఒక విషయం గ్రహించారు. నిజమైన సంపద అంటే డబ్బు కాదు, ఇతరుల కోసం ఆశ లేకుండా చేసే మంచి పనులే నిజమైన సంపద అని తెలుసుకున్నారు. నీతి: స్వార్థం లేకుండా చేసే మంచి పనులే జీవితానికి నిజమైన విలువ. ఇలాంటి కథల